అందరికీ జై శ్రీ గణేష జై మాతాజీ. ఫైనల్లీ మన ఖైరతాబాద్ గణేషుని అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇన్ని రోజులు కుదరలేదు, కొంచెం ఈ రోజు రావడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఈ రోజు అయితే అమ్మవారు శ్రీ లలిత అమ్మవారికి అయితే దర్శనం ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా అమ్మవారికి సంబంధించి ఇక్కడైతే అన్నప్రసాదం కూడా పెడుతున్నారనమాట. అండ్ అమ్మవారు ఎలా దర్శనం ఇస్తున్నారు, అమ్మవారికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, అండ్ పూజా కార్యక్రమాలు ఎలా జరిగినాయని ప్రతి ఒక్కటైతే వీడియో రూపంలో అయితే కవర్ చేయడం అయితే జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూస్తే మన ఖైరతాబాద్ గణేశుడు ప్లేస్లో అమ్మవారిని కూర్చోబెట్టారు. అమ్మవారు ఎలా దర్శనం ఇస్తున్నారు మీకు అర్థమైపోతుంది. మనకు 7 తలలతోని 7 చేతులతోని 7 సర్పాలతోని మనకు బాలరాముడు, రావుకేతు, శ్రీనివాస కళ్యాణం, లక్ష్మీపార్వతుల కళ్యాణంతో 70 అడుగుల మహా గణేశుడు అయితే గంగమ్మ తల్లి ఒడిలోకి అయితే చేరిపోయింది అనమాట. సో గంగమ్మ తల్లి ఒడిలోకి చేరిపోయిన తర్వాత మనకు అమ్మవారు అయితే మనకు దర్శనం ఇవ్వడానికి అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఈ నవరాత్రులు మనకైతే ఫుల్ గణేశుడు ఉన్నప్పుడు ఎలా సెలబ్రేషన్ చేస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి చేస్తారనమాట. ఇప్పుడు ఎట్లా చేసిరు, ఎట్లా పూజా కార్యక్రమాలు ఎట్లా జరిగినాయని ప్రతి ఒక్కరైతే కవర్ చేసిన వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష జై మాతాజీ. అందరికీ జై శ్రీ గణేష జై మాతాజీ. చాలా రోజుల తర్వాత మన ఖైరతాబాద్ దగ్గరికి అయితే వచ్చిన గణేశుడు గంగమ్మ తల్లి ఒడికి అయితే వెళ్ళిపోయిండో, మన అమ్మవారు అయితే వచ్చేసిరన్నమాట. సో దేవి నవరాత్రులు అయితే మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు అయితే నిర్వహిస్తారు. ఇదే అని కాదు, ప్రతి పండగ ప్రతి ఫెస్టివల్ అయితే ఇక్కడైతే నిర్వహిస్తారనమాట. అండ్ ఇక్కడైతే మనకు అమ్మవారు ఈరోజు లలిత అమ్మవారికి అయితే దర్శనం ఇస్తున్నారనమాట. అదేవిధంగా అన్నప్రసాదం కూడా పెడుతున్నారు. సో ఎట్లా పూజలు చేసారు ఏంది అనేసి అది కూడా కవర్ చేసిన ఆ వీడియో కూడా చూడండి. వెండి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కసారి అయితే మండపం ఏ విధంగా వేసిరు, అదేవిధంగా ఇక్కడ అమ్మవారు ఏ విధంగా దర్శనం ఇస్తారు అనేసి అయితే మాట్లాడుకుందాం. ఇక పైన మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం కొంచెం లైటింగ్తోని కలర్ఫుల్గా అయితే బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పైన మనకు 365 రోజులు అయితే మనకు పైన గణేశుడు దర్శనం అయితే ఇస్తాడు మనకు. అదేవిధంగా పైన కూడా ఇంకో గణేశుడు కనిపిస్తున్నాడు మనకు గ్రీన్ కలర్లో, ఆ గణేశుడు కూడా 365 రోజులు అయితే దర్శనం ఇస్తాడు. అండ్ ఇక్కడైతే మండపం చూసుకుంటే దేవి నవరాత్రులు అయితే మనకు రాసి పెట్టారు. అండ్ అమ్మవారి ఫోటోలతో పాటు మనకు ఖైరతాబాద్ మహావినాయకుడు 2024లో ఏ విధంగా అయితే దర్శనం ఇచ్చిండో ఆ ఫోటో కూడా మనకు బ్యానర్లో అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఒక్కసారి బ్యానర్ని అయితే చూడండి. మనకి ఇక్కడ బాలరాముడు, మన రావుకేతుకు సంబంధించిన ఫోటోలతో పాటు మన ఖైరతాబాద్ మహావినాయకుడు 7 తలలతో 7 సర్పాలతో 14 చేయిలతోని 70 అడుగుల ఖైరతాబాద్ మహావినాయకుడు 2024లో ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా అయితే మనకు బ్యానర్లు వేయడం అయితే జరిగింది. అదేవిధంగా పైన చూసుకున్నట్లయితే అమ్మవారి ఫోటోలు అండ్ ఇక్కడ దేవి నవరాత్రుల పేరుతోనైతే మనకు బ్యానర్ మీద పేరు కూడా కనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు అయితే పూజ జరిగింది. అండ్ అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిగిన వెంటనే మనకి ఇక్కడ అన్నప్రసాదం కూడా పెడుతున్నారు అన్నమాట. ఒక్కసారి అమ్మవారిని చూద్దాం మనం. చూడండి కింద అయితే పూజా కార్యక్రమాలు అయితే మొత్తం జరుపుకున్నారు ఇక్కడ. కనిపిస్తుందా? అండ్ ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ఒక సింహం, అదేవిధంగా అక్కడైతే పులి అండ్ గదతోని అమ్మవారికి మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో శివుడు రావడం జరిగింది. అంటే శివుడిని రూపం అయితే రావడం జరిగింది. అమ్మవారు చేతిలో మన పెద్ద త్రిశూలం, అదేవిధంగా కత్తి అండ్ ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఆయుధాలతోనైతే అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారు. సో చూడండి. అండ్ ఈరోజు మనకి లలిత అమ్మవారికి అయితే అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారు మనకి. సో ఎన్ని రోజులు కొంచెం కుదరలేదు, అందుకోసం అయితే ఇక్కడ రావడానికి అయితే వీలు కాలేదన్నమాట, అందుకే రాలేదు. ఈరోజు కుదిరింది. సో అదేవిధంగా అన్నప్రసాదం కూడా పెడుతున్నారు. సో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట ప్రతి ఫెస్టివల్ మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన వాళ్ళైతే. సో చూసేసారు కదా. అండ్ మండపం సింపుల్గా సూపర్ ఉంది. అమ్మవారు కూడా చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా అయితే దర్శనం ఇస్తున్నారు. అండ్ వెనకాల చూసుకున్నట్లయితే మనకు శివునికి ఏవైతే బొట్లు ఉంటాయో ఆ విధంగా త్రిశూలాలు అండ్ శివుని రూపం అండ్ అదేవిధంగా బొట్టు ఉంటుంది కదా, సో ఆ బొట్టు విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే మనకు అన్నప్రసాదం అయితే పెడుతున్నారు అమ్మవారి దగ్గర. సో వినాయకుని టైంలోనే కాదు, ప్రతి ఫెస్టివల్ చేసిన టైంలో అయితే మనకి ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటుంది అన్నమాట. సో స్పెషల్ మనకి ఇక్కడ పులిహోర అండ్ వైట్ రైస్ అండ్ చూసుకున్నట్లయితే వైట్ రైస్ అండ్ ఇక్కడ వంకాయ మసాలా అండ్ అక్కడ సాంబార్ అండ్ వాటర్ ప్యాకెట్స్, ఇక్కడ వాటర్ ప్యాకెట్ అండ్ ఇక్కడ మనకు లేడీస్కి సంబంధించి సపరేట్ లైన్ అన్నమాట, లేడీస్ కోసం అండ్ ఇక్కడ జెంట్స్ కోసం. ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి ఐటమ్స్. చూసుకున్నట్లయితే అమ్మవారి దగ్గర అయితే అన్నప్రసాదానికి సంబంధించి పబ్లిక్ చూడండి మనకు గణేశుని టైంలో కనిపిస్తుంది. అండ్ ఇతర సెలబ్రేషన్స్ ఏవైతే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉంటాయో ఆ సెలబ్రేషన్స్ మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు అయితే చేస్తారు. ఈ టైంలోనే కనిపిస్తుంటుంది అనమాట. అండ్ బతుకమ్మకు సంబంధించి సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ అవుతాయి. అండ్ హోలీ అని
అండ్ ఇక్కడ మనకు శ్రీరామ నవమి అని చాలా ఫెస్టివల్స్ అయితే చేస్తుంటారు అన్నమాట. సో మన రాజ్ కుమార్ అన్న కూడా చాలా బిజీ ఉన్నాడు. ఒకవేళ కుదిరితే అన్నతో కూడా మాట్లాడిపిద్దాం, ఇక్కడ సెలబ్రేషన్స్ ఏమేమి చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నారు, ఎట్లా అని ప్రతి ఒక్కటి అయితే మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం. అన్న జై శ్రీ గణేష, జై మాతాజీ. అన్న అందరికీ జై శ్రీ గణేష, జై మాతాజీ. మరి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 40 సంవత్సరాలుగా వినాయకునితో పాటు అమ్మవారిని కూడా పెట్టడం జరుగుతూ ఉందన్నమాట. స్వర్గీయ శంకరయ్య గారు తర్వాత సుదర్శన్ గారి తర్వాత సందీప్ రాజ్ గారు తర్వాత అందరూ కలిసి ఇక్కడ ప్రతిరోజు నవరాత్రుల్లో చాలా బ్రహ్మాండంగా పూజలు చెప్తారు, ఉదయం సాయంత్రము. మరి ఖైరతాబాద్లో ఈరోజు లలితాదేవి అమ్మవారి అవతారము. మరి ఇక్కడ పూజలు ఎంత బాగా చేస్తే ఎందుకు పబ్లిసిటీ చేయమంటే వినాయక చవితి అనేది పబ్లిక్ చాలా వస్తుంది, కానీ నవరాత్రులలో పూజలు చాలా బాగా జరగాలనే ఉద్దేశంతో ఎక్కువ మందికి మేము తెలియజేయమన్నమాట. కానీ ఇక్కడ ఖైరతాబాద్ ప్రజలు రెగ్యులర్గా వచ్చే భక్తులు అందరూ మీరు చూడొచ్చు, వేలాది మందికి ప్రతిరోజు భోజనాది కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. దాతల సహకారంతో. మరి అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ సందీప్ గారు, వీణా మాదిరి అక్క గారు అందరి సహకారంతో ఇక్కడ ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజలు జరుగుతాయి. దాంతోపాటు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసినట్టయితే సరస్వతీదేవి అవతారం వచ్చిన రోజు కూడా ఇక్కడ పిల్లలందరికీ పుస్తకాలు, పెన్నులు ఆ రోజు పూజ చేసి అమ్మగారికి పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. అన్నపూర్ణాదేవి ఇంకా ఎక్కువ అన్నదానం చేశామన్నమాట. ఈరోజు లలితాదేవి మనం చేశాం కాబట్టి ఇంకా ఎక్కువ పూజలు గిట్ట చేస్తూ ఉన్నామన్నమాట. వినాయక చవితే కాదు, వినాయక చవితి దాటిన తర్వాత కూడా ఎన్నో సేవాది కార్యక్రమాలు అనేది గణేష్ ఉత్సవ కమిటీ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ప్రతిరోజు 9 రోజులు చేస్తాము. 10వ రోజు దసరా ఉంటుంది కాబట్టి 9 రోజులు చేస్తాము. దసరా రోజు మాత్రము ఓన్లీ ప్రసాదం చేయిస్తామన్నమాట. ఇప్పుడు మా రాచప్ప గారు ఆయన మాట్లాడతారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 1954 సంవత్సరంలో స్వర్గీయ శంకరయ్య గారు ఒక అడుగుతో మొదలైనటువంటి ఈ యొక్క వినాయకుడిని, తదనంతరం వారి సోదరైనటువంటి సింగర్ సుదర్శన్ గారు గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్, వారు యొక్క భుజాస్కంధాలపైన ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ యొక్క భారీ గణేశుని చేయడం జరిగింది. అదేవిధంగా గత 2 సంవత్సరాల కింద వారు స్వర్గస్థులు అవ్వడం జరిగింది. వారి అనంతరం మా యొక్క స్నేహితుడు సింగరి రాజ్ కుమార్ గారు ఇప్పుడు చైర్మన్గా వ్యవహరిస్తూ ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ అయితే లాస్ట్ ఒక 10-15 డేస్ చూసినట్లయితే మహాగణపతిని ఈ యొక్క 11 రోజులు ఖైరతాబాద్ కైలాసం నుండి ఊరేగింపు జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ యొక్క నవరాత్రులు ఈరోజు లలితాదేవి అమ్మగారు, అదేవిధంగా వినాయక చవితి ఎలాగ చేస్తామో ఏ విధంగా అయితే చేస్తామో అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు కూడా దీక్షతో ఈ యొక్క నవరాత్రులు కూడా చేస్తాము. అదేవిధంగా ఇక్కడ చౌరస్తాలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కానివ్వండి, ప్రతి ఒక్క పండుగ కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తాము. లక్ష్మీదేవి పూట రోజు కూడా డబ్బులతో ఇక్కడ పూజ చేసి ప్రతి ఒక్కరికి డబ్బులు పంచడం జరుగుతుంది, కాయిన్స్ పంచడం జరుగుతుంది. అదేవిధంగా పుస్తకాలు కూడా పంచడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ కమిటీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మేము ఈ యొక్క కార్యక్రమం అన్నింటినీ ఎప్పుడైతే ఎలా చేస్తున్నామో అలానే చేస్తుంటూ ఉంటాం. అందరికీ నమస్కారం. జై గణేష్ మహారాజ్, జై మాతాది. రేపు మంగళవారం సాయంకాలం 8 గంటలకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ యూత్ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ ప్రజలందరూ, నా మిత్రులు, నా సోదరులు అందరు కలిసి ఇక్కడ రేపు సాయంకాలం అమ్మవారి మాతా జాగరణ కార్యక్రమం జరపబడుతుంది. మరి ప్రజలందరూ విచ్చేసి అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకు కూడా, ఒక్క పొద్దున్న వాళ్ళకు కూడా అల్పాహారాలు ఉంటాయి, తీర్థప్రసాదాలు ఉంటాయి. వాటికి కూడా మీరు ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము. జై మాతాది. అదేవిధంగా 2 నిమిషాలు రాష్ట్రమన్న గారు కూడా మాట్లాడాలని కోరుకుంటాం. రేపు సాయంత్రము ఖైరతాబాద్ ఉన్న యువకులు అందరూ కలిసి మన పెద్ద వినాయకుని మండపంలో ఏదైతే అమ్మవారిని ప్రతిష్ఠించామో ఆ అమ్మవారి సన్నిధిలో అందరూ కలిసి మాతా జాగరణ కార్యక్రమం జరపడం జరుగుతూ ఉంది. మరి ప్రజలు ఎవరైతే చూశారో మరి అందరూ ఈ కార్యక్రమం పాల్గొని ఆ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాము. రేపు సాయంత్రం 8:30-9 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. మరి రాత్రి వరకు ఈ కార్యక్రమం అనేది నడుస్తూ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. आनंद
मंत्रविष्टं प्रवर्तयामि अदस्तां रक्तोजदामुत्तरान् तां गौरीं विभ्रान्तरात्तगलां श्रीचक्रसञ्चारिणीं तथा परमेश्वरी देवताभ्यो नमः प्रार्थनाको नमस्कारान् प्रवर्तयामि यायामि ध्यानं प्रवर्तयामि आवाहयामि रत्नसिंहासनं प्रवर्तयामि पादयोः काच्यं कबाभः तस्य क्षयाधजङ्गः आबोधतिरद्रः गजाकृष्णान् प्रवर्तयामि नारिकेल भगवद्गीताम् गणनीय चतुर्बाहु संयुक्ताये नमः कनकाङ्गदकेयूरां भूजिताये नमो नमः बृहत्सौवर्णसुन्दरशोभनाय नमः बृहन्नितं बलसज्जगनाय नमः सौभाग्यजातसिंगामध्यमाय नमः प्रियभूषणसुन्दरराजनाय नमः पारिजातगुणादिज्ञपदाख्याय नमः सुपत्तारागाभुसङ्काशकरणाय नमः कामकोटिमहातत्त्ववेणुश्चाय नमः श्रीकण्ठनेत्र कौमुदाचन्द्रिकाय नमः तचामलमवाणीराजिताय नमः रक्तलक्ष्मणाक्षिण्यग्राह्याय नमः भूतेशानिकभूतफलकाङ्गे नमः अनङ्गजनकापाङ्गवीक्षणाय नमो नमः ब्रह्मोपेन्द्रशिरोरुक्नार्जनाय नमो नमः शशिमुख्यामलावधूसेविताय नमः लीलाकल्पितब्रह्माण्ड पंडिताये नमः अमृतादि महाशक्ति संप्रदाये नमः एकांतपात्र साम्राज्यदायकाय नमः धनकादि समाराज्य सुभाविदाये नमः देवजगश्रीमानात्म वैभवाय मंगलवादिन्द्राय वह्निब्राह्मणे दत्तवतीर्वजाय आरुमायुगलं चन्द्राजन्द्राज्याय श्रेयामहे लक्ष्मीराजस्य मधे मानवयुद्धेजारवेदागा ब्रदग्रहागहि यामास्तरिवादयः विश्वसेवत्रवृन्दमङ्गलानि भवन्तो सन्देशो समस्त सर्वमङ्गलाय ओ राजकुमार अभयाज्ञा शिवप्राव्या जयचरणे नमस्कृत्य हेमक्तिहीन परमेश्वरेन्द्रं अभयाज्ञा हेमक्तिहीन परमेश्वरेन्द्रं श्री परिपूर्ण तत्त्वज्ञानेनाधि देवी नवरात्रोत्सवसमये लेता भविष्यवदारे पंचम दिवसे सायंकाल 17 भवति